చచ్చిపోతున్న దుమ్ముకు నేను బతకలేను. నేను మొత్తం దగ్గర ఎట్లుంది, సరదలైన జ్వరం వస్తుంది. మొత్తం దుమ్మాడి బట్టల మీద తాటిపత్రం మీద నా ఇల్లు పక్క పడలేదు. గిరిని ఆ గిరిని తీసేయాలా ఇంకేంద్రా సార్. మా ఈ గుంటె వెనుకనే మరి ఇల్లు ఉన్నది సారు. దుమ్ము ధూళి బాగా వస్తుంది సారు. వర్షపడని దగ్గులు ఎత్తున్నాయి, సర్దులు అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నాను సారు. ఒక్కసారి పట్టించుకుంటలేరు. మరి ఎందుకోసం పట్టించుకుంటలేరో మాకు అర్థమవుతలేదు. వస్తుండ్రు పోతుండ్రు, చూస్తుండ్రు పోతుండ్రు, చుట్టం తిరిగి వస్తుండ్రు చూసుకుంటూ పోతుండ్రు. మరి మా సంగతి ఏంటి అనేది పట్టించుకుంటలేరు. మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఎప్పుడు వచ్చి మరి తీసేస్తారో. ఇది తీసేసేదాకా ప్రాబ్లమే ఉంటుంది. ఇది నడితే మాత్రం మంచిగా ఉండదు. తుమ్మి చచ్చిపోతున్నాను సార్. బట్టలు వారేసుకున్న బట్టల మీద అంతా దుమ్మి, మనసులం బేన మనసులకు కూడా దుమ్మి. ఈ గోకుడు, ఈ సరుదులు, జ్వరాలు మంచిగా ఉంటలేము సారు. మా సంగతి ఏందో మీరు వచ్చి తేల్చుకోండి. ఇటు అత్తున్నట్టు పోతున్నారు, చుట్టంతిలో చూసుకుంటూ పోతున్నారు. ఈ పరిష్కారం అనేదానికి ఫలితం లేదు సార్. రావాలి, మీరు వచ్చి తీసేయాలి సారు. మేము నీళ్ళు పట్టుకున్నాను అంత దుమ్మే. మరి మొన్న వచ్చిండ్రు ఏం చెప్పలేరు. మరి అత్తుండ్రు పోతుండ్రు ఎట్లా మరి మా పరిస్థితి? కరోనా వస్తుంది. మరి మేము కరోనాకు చచ్చిపోదుమా? మరి ఎట్లా ఏం కథ? మీరు ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేరు సారు. మరి రస్మేలు తీసేయాల. ఈ ఇళ్ళల్లో ఉంటుందా రస్మేలు సారు? ఉండద్దు అసలు. మరి ఆ పిల్లలు అంత ఖరాబ్ అవుతుండ్రు, దవాఖానల కొంట తిరుగుతుండ్రు. మరి ఎట్లా సారు? మరి తీసేయాల దాన్ని రస్మేలు సారు. మా ఇల్లు కాదే ఆ మసిపడని దుమ్ము సారు. మేము అక్కడ కూసోరాదు. ఇట్లా కూరగాయలు కూడా మేము కోసుకోరాదు. నీళ్ళు పట్టుకున్నా కానీ మొత్తం బారుతుంది సారు. ఆ దుమ్ము కష్టపడతలేము మేము. ఏం చేసుడు సారు? మాకు దగ్గులు సరుదులు అవుతున్నాయి. దవాఖానలకు అయితే 5-6 వేలు అవుతున్నాయి. వాళ్ళు పెడతారా మాకు? వాళ్ళు నడిపించుకుంటారు, మంచిగా పైసలు జమ చేసుకుంటారు. మంది ఎట్లన్నా ఖరాబ్ కానీ చూస్తున్నారు సారు. రేషన్ తీసేస్తేనే మేము బతుకుతాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎప్పుడు దవాఖానలో పోవుడు చేసుడు. మన రేషన్ పట్టున మా ఇండ్లు ఉన్నాయి సారు. చిన్నగా గిరిని పెట్టి పెద్దది రైస్ మిల్లు పెట్టి వాళ్ళు తీసేయమంటే అసలుకి తీసేస్తారు. మీరు అత్తుండ్రు పోతుండ్రు. మమ్మల్ని గరీబోళ్ళను చూడాలే కదా. ఎందుకు సార్ ఇట్లా చేస్తుండ్రు? మీరు న్యాయం చేయకుండా మా కోళ్ళు న్యాయం చేస్తారో చెప్పు దయచేసి సారు. పట్టించుకోవాలి మమ్మల్ని. వేరే సార్లు నాకు సారు ఆ దుమ్మంతా చూస్తుండ్రా? ఆ దుమ్మున మేము ఎట్లుంది మయ్యా సరిదిద్దాకు నాకు మాట్లాడలేదు. సరిదిద్దాకు 5 పిల్లలు ఉన్నారు. అది కపాలకు కొట్టి సరుదులు దగ్గులు తెలందాక దావకన్నా పోయి వచ్చాను. మీరు అప్పుడు ఎమ్మరా వచ్చే సార్లు వచ్చినప్పుడేమో బంద్ చేస్తుండు, సార్లు రానప్పుడేమో నడిపిస్తున్నాడు. మరి ఇట్లయితే ఎట్లా? మా ఇండ్ల మీద దుమ్ములు చూడు. అప్పుడు ఎమ్మరావుకు చూపించిన, ఎమ్మరావు సార్కు చూపించిన. మనం ఎందుకు పట్టించుకుంటలేరు? మేము మనుషులం కాదా? మాకు కూలి చేసుకునే వాళ్ళకు రూపాయలు ఆడికెళ్ళి వస్తాయి. అయ్యా మేము దావకన్నా పోయేది కూతురికి. మాకేమైనా నౌకలు రమ్మన్నా మసాడమ్మా? ఎంతగా మాన దావకల్ల పొన్న పోదుము. గోళీలకు, సూదులకు, జైతలకు, కొరుట్లకు. ఇట్లయితే మంచిదేనా వయ్యా? సార్ ఈ దుమ్ము చూడు సార్. సార్ బండ్ల మీద కూడా సార్ ఇంత డేంజర్ దుమ్ము సార్. ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. ఇంత డేంజర్ దుమ్ము నోట్లోకి పోయి సార్ మాకు బాగా అంటే బాగా ఇబ్బందిగా ఇదవుతుంది సార్. చూడరు సార్ మా పరిస్థితి. సార్ రైకాల్ 10వ వార్డు ఎస్సీ కాలనీ. మా ఏరియాలో ఒక రైస్ మిల్ ఉంది. ఫస్ట్లో అది పిండి గిన్నె లెక్క స్టార్ట్ చేసి వాళ్ళు రైస్ మిల్ లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా మేము పొల్యూషన్ అవుతుంది, మాకు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మాకేంటంటే పొల్యూషన్ ద్వారా మాకు స్కిన్ డిసీజెస్, ఎలర్జీ, మొత్తం దురద పెట్టుడు. మా బట్టల మీద మేము బట్టలు ఆరేసుకున్నా అని ఆ బట్టలతోటి మేము వేసుకున్నందుకు మా స్కిన్ మీద ప్రాబ్లం. ఆ దుమ్ముతోటి మా ముక్కులో పోయి దగ్గులు, సర్వేలు, ఈ శ్వాసలో ఇబ్బంది అవుతుంది. ఏ అధికారం వచ్చినా అని చూస్తురు వెళ్తురు. ఏ స్పందన లేదు. ఏ కొంచెం కూడా దాన్ని పట్టించుకుంటలేరు. వస్తురు పోతురు, అంతే ఇడిసగడుతురు, లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది చిన్న మైనర్ది కాదు, ఇది చాలా మేజర్ ప్రాబ్లం. దీన్ని పట్టించుకొని ఈ ఏరియా జనాల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. మా ఏరియాలో రైస్ మిల్ ఉంది. రైస్ మిల్ నుంచి వచ్చే దుమ్ముతోటి చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, ప్రతి ఒక్క వ్యక్తికి శ్వాసలో ఇబ్బంది, శ్వాస, దగ్గు, దమ్ము, ఆస్తమా,
సర్ది ఇంకా చాలా చాలా వ్యాధులు వస్తున్నాయి. ఎలా అంటే దీన్ని ఇప్పుడే ఆపేస్తే ప్రాణాలు కాపాడుకునే ఒక మార్గం ఉంటుంది. దీన్ని ఇట్లనే వదిలిపెడితే ఇంకా ఫ్యూచర్లో ఏమేమి వస్తాయి అన్నది అది చెప్పడానికి కూడా ఉన్నది. అంత ఘోరం అవుతుంది ఇది. ఎట్లా అంటే ఒక్కోసారి చూద్దామంటే ముంగడ తొవ్వ కూడా అనిపించాలంత దుమ్ము వస్తుంది. ఎవరి అధికారం వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ చూసి ఇక్కడ ఏం లేదు దుమ్ము లేదు అని అంటారు. వాళ్ళు వచ్చే టైంకి రైస్ మిల్ ఆపెత్తురు, వాళ్ళు వచ్చి చూస్తురు అంతే వెళ్ళిపోతురు. ఏం దుమ్ము వస్తుందని అడుగుతురు. వాళ్ళని కాపాడేది వాళ్ళు. ఇది కాస్త ప్రజల నుండి అధికారుల దృష్టికి పోయి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం.